హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వెనిల్లా కిచెన్. అందరూ బాగుండాలని బాబావన్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే దొండకాయ ఫ్రై అండి. మన అందరం కూడా ఇళ్లలో చేసుకుంటూనే ఉంటాం, కానీ చిన్న టిప్ పాటిస్తే చాలా సింపుల్గా తొందరగా ఈ ఫ్రై అనేది చేసేసుకోవచ్చు. దొండకాయ అనేటప్పటికి కాస్త టైం పడుతుంది కదండి ఫ్రై అవ్వడానికి, కానీ ఈ విధంగా నేను ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా కనుక ట్రై చేస్తే జాబ్స్కి వెళ్ళే లేడీస్కి చాలా తొందరగా అయిపోతుందండి. దొండకాయల్ని ముందుగా శుభ్రంగా 2-3 సార్లు కడిగిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కల్లోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకుని చేత్తో గట్టిగా నలుపుకోవాలండి. ఇలా చేయటం వల్ల ఇందులో వాటర్ ఉంటుంది, ఈ వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా 4-5 సార్లు బాగా చిదిపిన తర్వాత వాటర్ మెల్లిమెల్లిగా వస్తుంది. చూడండి, ఇలా గుప్పిడితోటి ముక్కలన్నీ తీసుకుని బాగా పిండినట్లయితే అందులో ఉన్న నీళ్ళన్నీ కూడా దిగిపోతాయి అన్నమాట. ఈ ముక్కల్ని ఇలా చేసుకుని వేరే గిన్నెలోకి సెపరేట్ చేసుకోవాలి. స్టవ్ పైన బాండీ పెట్టుకుని ఇలా నాన్ స్టిక్ పాన్ అయితే అడుగు అంటకుండా ఫ్రై అనేది చక్కగా అవుతుందండి. అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. ఇక అందులోకే 4-5 రెమ్మలు వెల్లుల్లి రెమ్మలను కూడా చిదుపుకుని వేసుకోవాలి. దీనివల్ల స్మెల్ అనేది ఫ్రైకి మంచిగా వచ్చి బాగా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం సాల్ట్, మనం మొక్కల్లో పిండుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, అందుకోసమని చూసుకుని వేసుకోవాలన్నమాట. అందులో కొద్దిగా పసుపు వేసుకుని మనం పిండి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కల్ని వేసేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే ఫ్రై చక్కగా అవుతుందండి. ఇక అందులోకి కొబ్బరి కోసం అనేసి మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని కొబ్బరి తురుము రెడీ చేసుకోవాలి. కొబ్బరి తురుము అనేది కాస్త పొడి పొడిగా ఉంటేనే ఫ్రై అనేది చక్కగా బాగుంటుందండి. కొబ్బరి ముద్దగా ఉన్నట్లయితే ఫ్రై కూడా ముద్ద అయిపోతుంది అనమాట. ఫ్రై అనేది 95% కుక్ అయిన తర్వాత మాత్రమే కొబ్బరి అనేది వేసుకోవాలండి. లేదంటే కొబ్బరి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలకి మించి ఎక్కువ ఉండకూడదు. తర్వాత 1 గరిటెడు కారం వేసి బాగా కలపాలి. ఫ్రై అనేటప్పటికి చాలా తక్కువ అవుతుంది అనుకుంటాం కదండి, కానీ ఈ విధంగా చేసుకుంటే ఇంట్లో అందరికీ కూడా చక్కగా సరిపోతుంది. అండ్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.